రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో భూ నిర్వాసిత రైతుల నిరసనలకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఈ భూములను తాము కాపాడామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పేదల భూములపై పడటం సరికాదని సబితా మండిపడ్డారు. రైతులను ఇబ్బంది పెడితే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రభుత్వంతో మాట్లాడి రైతుల భూములు కాపాడాలని కార్తిక్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల కోసం ఎమ్మెల్యే చేసే పోరాటానికి తాము కూడా కలిసి వస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వాళ్ళ తాతల తరాల నుండి, తాతలు ముత్తాతల నుండి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఈరోజు ఏమాత్రం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా, రైతులకు మాట్లాడకుండా, ఒకరోజు రాత్రి సాటర్డే సండే చూసుకొని ఓటు పోకుండా, ఓట్ల స్టే ఉన్నా కూడా ఈరోజు వచ్చి 2,000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని వచ్చి ఈరోజు దౌర్జన్యంగా భూములు లాక్కోవడం అనేది ఖండిస్తా ఉన్నాను. నిజంగా ప్రభుత్వానికి మనసు ఉంటే, ప్రభుత్వ పెద్దలకు మానవత్వం ఉంటే, పేద రైతుల భూములను లాక్కోవడం ముందు పనిచేసి వాళ్ళ భూములు వాళ్ళకు టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి పట్టా చేసి ఇవ్వండి. కావాలంటే వాళ్ళకి చేయడానికి చట్టాన్ని మార్చాలంటే మార్చండి. కానీ వాళ్ళ భూములు వాళ్ళకి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎవరు మాట్లాడినా పోలీసులు మొదలు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దౌర్జన్యాన్ని ఆపని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ప్రసిద్ధి చెందింది, బాగా డిస్కషన్కి వచ్చింది. రైతుల భూమిలే లాక్కోవడమే కాకుండా ప్రభుత్వం ఈ భూములని, ఈ రైతులను కూడా కబ్జాదారులను చిత్రీకరించడం, వాళ్ళ భూమి గుంజుకోవడమే కాకుండా వాళ్ళకే 500 గజాలు ఇస్తారని చెప్పడం ప్రభుత్వానికి మంచిది కాదు, ఎమ్మెల్యే గారికి మంచిది కాదు. ఈ పోరాటం ఖచ్చితంగా ఆఖరి వరకు పోరాటం చేస్తాం, రైతుల పక్షాన నిలబడతాం, వాళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళతో ఉంటాం. అంటే కొంతమంది అక్కడ ఎమ్మెల్యే దగ్గర ఉన్నారో, ఇప్పుడున్న మంత్రి దగ్గర ఉన్నారో వాళ్ళకి సొంతంగా ఇప్పించుకున్నారు. వీళ్ళందరిదేమో కొంతమంది గురించి మాట్లాడాలి. సరే, లీగల్గా చూస్తే దాన్ని ఎట్లా క్యాన్సిల్ చేసాం? మీరే ఇచ్చిన పట్టాలు మీరు ఎట్లా క్యాన్సిల్ చేస్తాం? అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నీ అల్లకల్లోలం అవుతుందా? అంటే పాత ప్రభుత్వం ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్, కొత్త రెవెన్యూ డిపార్ట్మెంటా? ప్రభుత్వాలు మారినా ఒకటే ఉంటాయి కదా. అయితే అది ఇట్స్ పెట్టండి. తప్పక వీళ్ళకి ఏం చెప్తుందంటే గట్టిగా చేయండి. ఏం చేసినా కూడా అది మీడియాలో, సోషల్ మీడియా చేయండి. మీకు ధన్యవాదాలు, చాలా సంతోషం మీరు వచ్చినందుకు. ఎందుకంటే వీళ్ళందరూ గొంతు తింటుంటే ఈ మైక్ల ద్వారా, మీ టీవీల ద్వారా వీళ్ళ గొంతు అందరికి వినబడతాయి. ఇంకొంచెం ఎక్కువ చేయండి, ఇంకొంచెం మీడియా కవరేజ్ సోషల్ మీడియాలో ఎక్కువ చేయండి. ఎందుకంటే ఎంత పెద్ద గొంతుతో వదిలితే మన గొంతు ఎంత దూరం వినబడితే అంత సాధించగలుగుతాం. మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ యొక్క మెట్రో బుల్లెట్ ట్రైన్స్ అని చెప్పి 650 ఎకరాలు ఈ యొక్క బాదుగూడ గ్రామంలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉందో, లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉందో, దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ యొక్క రైతులు కొన్ని ఏళ్ల నుంచి, దాదాపుగా ఒక 5 నుంచి 6 దశాబ్దాల నుంచి, అంటే 50 నుంచి 60 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క ప్రభుత్వాలు వచ్చినా వీళ్ళకి పట్టాలు ఇప్పిస్తాం, ల్యాండ్స్ ఏవైతున్నాయో రెగ్యులరైజ్ చేస్తామని మోసం చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే గత 10 సంవత్సరాల నుంచి ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టాలు ఇస్తామని ప్రతి ఎన్నికల్లో వచ్చి వీళ్ళకి హామీ ఇచ్చిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు రెగ్యులరైజ్ చేస్తాం, పట్టాలు ఇస్తామని మోసం చేసి మళ్ళీ ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అద్రధనంగా ఈ యొక్క భూములను గుంజుకోవడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి దాంతోపాటు వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా, లేదా వీళ్ళకి ఎటువంటి నష్టపరిహారం అది కూడా స్పష్టత ఇవ్వకుండా దౌర్జన్యంగా వచ్చి ఈరోజు హైడ్రా అధికారులను, పోలీస్ వ్యవస్థను పెట్టుకొని లాక్కునే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మళ్ళీ ఆశ్చర్యపోవాల్సిన విషయం, ఈరోజు ఏ నాయకులు అయితే గతంలో ఈ యొక్క పరిపాలన అందించారో, నాయకత్వం వహించారో, ప్రజాప్రతినిధిగా ఉన్నారో, వాళ్ళు పట్టాలు ఇస్తాని మోసం చేసిందే కాక మళ్ళీ ఈరోజు వచ్చి మొసలి కన్నీరు గార్చే ప్రయత్నం వీళ్ళతో చేస్తూ ఉన్నారు. మాది బాతుగూడ, శంషాబాద్ మండలం, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. మాది బాతుగూడల ల్యాండ్ మొత్తం 1350 ఎకరాలు ఉంటుంది. 650 ఎకరాలు పట్ట పొలము, 650 ఎకరాలు గవర్నమెంట్ పొలం అని చెప్తారు. 650 ఎకరాలు కూడా గవర్నమెంట్ పొలం ఉండదు. ఒక్కటి నుంచి నక్షత్ర ప్రకారం 1 నుంచి 101 సర్వే నెంబర్లు ఉన్నాయి. కేవలం ప్రభుత్వం మాత్రం కేవలం 76 సర్వే నెంబర్ వరకు పట్ట పొలం అంటారు. నేను చూపెట్టమని చెప్తున్నాను. మేము నక్ష సేత్వార్ ఇంపార్టెంట్, సేత్వార్ బేస్ చేసుకొని, నక్ష బేస్ చేసుకొని పట్ట పొలంగా మేము చూపిస్తున్నాం. గవర్నమెంట్ మాకు చూపించట్లేదు, ఎటువంటి ఆధారం గవర్నమెంట్ దగ్గర లేదు. మేము దీన్ని బేసిక్ చేసుకొని కోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి వెళ్ళాం. 9 నెలలు అయినా హైకోర్టులో రిటర్న్ పిటిషన్ ఇప్పటి వరకు వేయలేదు.